మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కిట్టి పార్టీ పెట్టుకుంటుంది నిషి. ఇక దాత్రి కేదార్ని పని వాళ్ళుగా చేసేస్తుంది. నీకే చెప్తున్నది, అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి అని నిషి ఇక పనులు పురమాయిస్తుంటుంది. దాత్రి ఇక కేదార్లు ఏమి మాట్లాడుకుంటా ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటారు. దాత్రి చీపురు పట్టుకొని మొత్తం చిమ్ముతూ ఉంటుంది. కేదార్ ఇక తలకి తలపాకు కట్టుకొని ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాడు. మిగతా అందరూ కూడా దర్జా కూర్చొని వీళ్ళ పనులు చేస్తుంటే చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. నిషి ఇక కావాలని బూచికి సైగ చేస్తుంది. అప్పుడు బూచి ఇక బురద చెప్పుల కాలుతో లోపలికి వస్తాడు. ఇక చెప్పుల మరకలు వేసుకొని లోపలికి రావడంతో అన్నయ్య అని దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. అయ్యో చూసుకోలేదు సిస్టర్, ఫోన్ మాట్లాడుకుంటూ అలా చూసుకోకుంటూ వచ్చేసాను. ఎలాగో నేను లోపలికి ఇలాగ చెప్పులు బురదకాలతోనే వచ్చేసాను కదా, ఎలాగో బయటికి వెళ్తున్నా, మీరు క్లీన్ చేస్తున్నారు కదా చేసేయండి అని మళ్ళీ రెండోసారి కూడా అలాగే చెప్పుల మరకలతో కావాలని ఇక బయటికి వెళ్ళిపోతాడు. అబ్బా ఎవరైనా కాఫీ ఇస్తే బాగుండు అని కాచి ఇక కుర్చీలో కూర్చొని కావాలని అడుగుతూ ఉంటుంది. నీకోసం కాఫీ నేను పెట్టుకొస్తాను కాచి అని నిషి కిచెన్లోకి వెళ్తుంది. దాత్రి చూసావా వీళ్ళ పర్ఫార్మెన్స్ అని కేదార్ అంటూ ఉంటాడు. వీళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని ఇలా చేస్తున్నారు కదా కేదార్, వీళ్ళ సంగతి నేను చెప్తాను కదా అని దాత్రి అంటూ ఉంటుంది. అబ్బా ఈ నిషి కిచెన్లోకి కాఫీ పెట్టడానికి అని వెళ్ళింది, ఇంకా రాలేదు. నిషి వచ్చేలోపే వీళ్ళని ఏదో విధంగా నేను కూడా ఇబ్బంది పెట్టాలి, అప్పుడు నిషి నన్ను చాలా పొగుడుతుంది అని కాచి అనుకుంటుంది. చేతిలో ఉన్న వాటర్ గ్లాస్లోని నీళ్ళన్నింటిని కూడా కింద పోసేస్తుంది. ఇదిగో ఇక్కడ క్లీన్ చేయండి అని కాచి అంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నిషి ఇక ఆ వాటర్పై కాలు పెట్టి జారి కింద పడిపోతుంది. ఇక నడుం విరిగిపోతుంది. సరిగ్గా అప్పుడే బూచి ఏంటి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేయలేదా అంటూ ఇంట్లోకి వస్తాడు. తాను వేసిన బురద మరకలపైన తానే కారు పెట్టి జారి పడిపోతాడు. ఇక దాత్రి కాళ్ళ దగ్గర పోయి పడతాడు. అప్పుడే ఇక దాత్రి చీపూర్ని భుజంపై పెంచుకొని గదలాగా పెట్టుకొని కేదార్ చెడపక చెరువు అన్న సామెత ఎక్కడైనా విన్నావా అని అడుగుతూ ఉంటుంది. నిషి వాళ్ళందరూ కూడా షాక్ అయి దాత్రి వైపే చూస్తూ ఉంటారు.